రెడ్డి గారు వచ్చిన ప్రతిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయనకు స్వాగతించారు, విషయాల మీద మాట్లాడారు, అనేక విషయాల మీద చర్చ జరిగినాయి, అభివృద్ధి విషయాల మీద సంబంధిత శాఖకు సంబంధించిన అందరు మంత్రుల్ని కలిసాం. ఎక్కడ కూడా మేము భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఎక్కడ వీళ్ళని విభేదించలేదు, అన్ని కూడా ఇచ్చేస్తున్నాం. ఇంకేమైనా విషయాలు ఉంటే కూడా రమ్మనండి, ఆడ ట్రిబ్యునల్ పోయే దగ్గరికి మాకు సంబంధించి రమ్మనండి, ఆడ నిరసన చేయాల్సిన అవసరం ఏముంది? సబ్మిషన్ మేడం, ఆడికి వచ్చి రమ్మనండి. మేము కూడా ఏం అంటలేము, మేము కూడా అదే అంటున్నాం. ఇప్పుడు మేము కూడా నరేంద్ర మోడీ గారిని మా రాష్ట్రానికి సంబంధించి పెద్దన్నగానే భావిస్తున్నాం. మేము పెద్దన్నగా భావిస్తున్నప్పుడు, మేము కేంద్రంతో సఖ్యతగా ఉన్నప్పుడు అవతల పార్టీ వాడు వచ్చి వీళ్ళిద్దరు ఒకటప్పుడు మరి మీరు దానికి సమాధానం చెప్పాలి కదా. మాట్లాడదాం, చెప్పండి. అదే చెప్తా ఉన్నాము, సమన్వయంతో పనిచేయాల్సినటువంటి. ఇప్పటికిప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగితే ఏం జరగచ్చు అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో? నాకు తెలిసైతే ఏం జరగకపోవచ్చు. ఒకవేళ జరిగినా పార్టీ యొక్క అంతర్గత విభేదాలు చాలా బలంగా రాజుకునేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే వద్దన్నా అవునన్నా పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తే నిజంగా రేవంత్ రెడ్డి గారు అదే పార్టీ ఉండి ఆ పార్టీలో ఎప్పటి నుంచి ఉంటుంటే వేరే అవుతుండే. ఆయన సింగిల్గా ఆయన భుజస్కంధాలు వేసుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి భావన చాలా మందికి తెలుసు. సరే, అది ఏం జరిగిందో ఏం సంగతి తెలియదు. ఇప్పుడు దాన్ని సవరించుకొని ఇంకోటి చేసి కాంగ్రెస్ మేమే చేసుకున్నటువంటి పరిస్థితి లేవు. ఒకవేళ ఏమైనా కదిలిస్తే పార్టీల అంతర్గత పోరు బాగా పెరిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఎవరికి ఇచ్చినా ఏమి ఇచ్చినా ఒకవేళ సామాజిక వర్గాలుగా చూసుకుంటూ పోయినా కష్టమవుతుంది. మొన్న ఎమ్మెల్సీల విషయంలో కొంత చాకచక్యంగా ప్రయత్నం చేసి ఒక సామాజిక వర్గాలు అసలు కనీసం అందులో రెడ్డిల ప్రాతినిధ్యం లేకుండా వేరే సామాజిక వర్గాలకు ఇచ్చారు. కొంత ఇట్లాంటి ప్రయత్నం చేసింది. ఇందులో కూడా కొంత మహిళలు ఉన్నారు, వాళ్ళ పార్టీలో సంబంధించిన వ్యక్తులు. ఇంకెవరిని చేయగలుగుతారు, ఏం చేయగలుగుతారు అని కొంత పూర్తి స్థాయిలో చేయగలుగుతారేమో సంతోషం, లేదనుకోండి చాలా ప్రమాదం. ఆ ప్రమాదం ఏ స్థాయి అంటే ఇలా పార్టీని పూర్తిగా భూస్థాపితం చేసేటువంటి పరిస్థితులు వచ్చేస్తాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అయితే నిజంగా కూడా ఆయన ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు ఆయన ఎన్నిసార్లు ఏం మాట్లాడారో అందరికి తెలుసు. అధికారం రాకముందు ఏం మాట్లాడి, ఇలా అధికారం వచ్చినాక ఏం మాట్లాడారు ఎవరు వదలలేదండి. మధుసూదన్ గారు, మధుసూదన్ గారు, ఇప్పుడు వీళ్ళు మాట్లాడినవన్నీ వింటున్నారండి. ఒకటైతే వాస్తవం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈ మంత్రివర్గ విస్తీరణ అనేటువంటి ఒక ఉచ్చులోన చిక్కుకొని విలువిల్లాడిపోతున్న మాట అయితే 100% వాస్తవం. ఇది ఏ పార్టీకి ఉండదా? కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంటుందంటే ప్రతి పార్టీకి ఉంటుంది. ఏ పార్టీ ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ఇప్పుడు ఏ పార్టీకి లుకలుకలు ఆ పార్టీకే ఉంటాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ముందున్న పెద్ద సవాళ్లు ఏంటంటే, ఒకవైపు ఏమో రాష్ట్రంలోన 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది, తనను తాను ప్రూవ్ చేసుకుంటే తప్ప మరో 5 ఏళ్ల తర్వాత ఎన్నికల్లోన విజయం సాధిస్తామో లేమో తెలియనటువంటి ఒక అనిస్థితి. మరోవైపు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ ఇప్పటికే మాట్లాడేస్తుంది, ఇప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా బీఆర్ఎస్ తుఫాన్ లాగా వచ్చి ఓట్లను కొల్లగొడుతుంది అని. మరోవైపు బీజేపీ కూడా తనకున్న స్పేస్ గురించి ఆలోచిస్తూ ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇరువైపుల కత్తుల నడుమ కాంగ్రెస్ సజావుగా వెళ్లకుండా వాళ్ళలో వాళ్లే, అంటే ఏంటి, బయట కొట్లాట, ఇంట్లో కొట్లాట. ఇక ఆ సంసారం ఎట్లా బాగుపడుతుంది? ఎలా బాగుపడాలి? ఒక్క మంత్రి పదవి కోసం ఇంతమంది రోడ్డెక్కితే పరిస్థితి ఎలా ఉంటుంది? సరే, మంత్రి పదవి ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళ నియోజకవర్గం అభివృద్ధి కోసం అని ఇంకోటని ముసుగు వేసుకొని మాట్లాడుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవ్వరు కూడా మంత్రి పదవి కావాలని కోరదండి. మంత్రి పదవి ఖచ్చితంగా తమకు కావాలి కాబట్టే అడుగుతున్నారు. రాజగోపాల్ ఏమంటున్నారు, నాకు అప్పట్లోనూ మాట ఇచ్చారు ఎంపీ ఎన్నికలప్పుడు, ఏంటి, భువనగిరి ఎంపీ పదవి గెలిపించి వస్తే ఖచ్చితంగా నేను నీకు మంత్రి పదవి ఇస్తామని. ముఖ్యమంత్రి మంత్రులు సపోర్ట్ చేసినటువంటి ఎంపీ స్థానాలు పోగా నేను బలపరిచిన స్థానం గెలుచుకున్నాను కదా, మళ్ళీ నన్ను గుర్తించాలి కదా అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే, ఎన్నికల ముందు వీళ్ళు నాయకులకు ఇచ్చినటువంటి హామీలు, వాళ్ళలో మాట్లాడినటువంటి మాటలు, వేరే పార్టీ వాళ్ళని తమ పార్టీలో చేర్చుకున్నప్పుడు చేసినటువంటి బుజ్జగింపులు, అవన్నీ కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు దానం నాగేంద్ర కావచ్చు, ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు, నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే తడాగా చూస్తాను అంటున్నాను. కారణం ఏంటంటే నా డబ్బులు మొత్తం పోయాయి అంటున్నాను. అలాగే అప్పట్లో మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా విజయశాంతి గారి పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. కారణం ఏంటంటే ఎన్నికల ముందే మాట్లాడారు అని. అంటే ఇప్పుడు మొదటే మాట్లాడేసి మొదటే ఆబ్లిగేషన్స్ ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ ఫార్ములా అనవసరం. ఏంటి, ఎన్నికల్లో మొదటి నుంచి ఉన్నవాళ్ళు, ఎన్నికల ముందు వచ్చిన వాళ్ళు, ఎన్నికల తర్వాత వచ్చిన వాళ్ళు, ప్రిఫరెన్స్ వాళ్లకు ఇలా ఇస్తాము అని వర్గీకరించడం అనేటువంటిది కుదరని పని.
వాస్తవం ఇప్పటికే బోధపడి ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి బోధపడి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే అధిష్టానం కూడా ఒక రకంగా ఏమీ చేయలేని పరిస్థితిలో చిక్కుకుపోయిందేమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ మంత్రి పదవి అనేది తేనె చుట్టలాగా ఉంది. మరోవైపు ఏంటి, బీసీలు మాకు కావాలి అంటున్నారు, ఎస్సీలు మాకు వద్దా అంటున్నారు, మహిళలకు అవకాశం ఇవ్వరా అంటున్నారు. మరి ఇంతమందిని సాటిస్ఫై చేయడం ఎవడి వల్ల కాదు, ఏ పార్టీ వల్ల కూడా కాదు. కానీ బీఆర్ఎస్ కానీ మిగిలిన పార్టీల్లో ఎట్లా అంటే కనుక ఇప్పుడు బీఆర్ఎస్ అది సరే, ఇప్పుడు జాతీయ పార్టీ అంటున్నాం, దానికి ఇంకా ప్రాంతీయ తత్వమే ఉంది కాబట్టి అక్కడ అధిష్టానం ఎంత చెప్తే అంత, ఇక్కడ అధిష్టానం ఎంత చెప్తే అంత అయినా కూడా అధిష్టానం ఏం చెప్పాలో నిర్ణయించేది లోకల్ గా ఉన్నటువంటి నాయకులు అయిపోతున్నారు. రైట్ అండి, అది వచ్చిన ఇబ్బంది. రైట్. కార్తిక్ గారు, అసలు ఇప్పుడు ఈ విస్తరణలో జిల్లాల కన్సిడరేషన్ కానీ లేదంటే సామాజిక వర్గాల ఎవరైతే డిమాండ్ చేస్తున్నారో, మీరు బీసీ లెక్కలు తేల్చిన తర్వాత, ఎస్సీ వర్గీకరణని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా కన్సిడర్ చేయబోతున్నారా? 100% చేస్తాం మేడం. ఈరోజు మా పాలన ఏదో గాలికి వదిలేసినాము, గాలికి వదిలేసిరు ప్రజాపాలన అని అంటారు. గాలికి వదిలేస్తేనే నిన్న వచ్చిన భూభారతి జరిగిందా, మొన్న ఇచ్చిన సన్నబియ్యం జరిగినాయా, లేకపోతే ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా గాలికి వదిలేస్తూనే జరిగినాయా? ఈరోజు మహిళలను బస్సులకు ఓనర్లను చేసిన పరిస్థితి, ఈరోజు మహిళలకు పెట్రోల్ బంకులు ఇస్తున్నటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా గాలికి వదిలేస్తూనే జరిగినాయా? ఈరోజు సార్ మాట్లాడుకుంటూ తుఫాన్ లాగా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది అన్న కేటీఆర్ గారి వ్యాఖ్యల్ని ప్రస్తావించినట్టు నేను చెప్తున్నా. నాకు మొన్న ఒక సర్వే సంస్థ రిపోర్ట్ ఇచ్చింది, 67% ఇప్పటికిప్పుడు ఓట్లు జరిగిన కాంగ్రెస్ పార్టీకి 67% ఓట్లు పడతాయి, మిగతావి వేరే పార్టీలు చీల్చుకుంటాయి, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు చీల్చుకుంటారు, ఎంఐఎం ఎట్లుంటుంది అట్లనే ఉంటుందని మొన్న వాళ్ళు ఇచ్చిండ్రు. ఈరోజు మాకేం భేదాలు లేవు. ఇదే వేదిక పైన ఇదే ఛానల్లో మనం మాట్లాడుకుంటూ కేటీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ పెట్టే సభకు మీరు రాష్ట్ర ప్రభుత్వం భయపడుతుందా అంటే నేను చెప్పిన మాకేం భయం లేదు, మాకు ఇబ్బంది ఏం లేదు, వారు మంచిగా సభ పెట్టుకోవచ్చు, మాకు కుంభమేళ కాకపోతే ఇంకేమేళ్ళన్నా పెట్టుకోవచ్చు అని చెప్పిన. ఈరోజు మొన్న కల్వకుంట్ల తారక రామారావు గారే అఫీషియల్ స్టేట్మెంట్ చెప్పిండు, మాకు ఆర్టీసీ బస్సులు ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా ఉంది అని. ఇంతకన్నా ఇంకేం కావాలి? ప్రజాస్వామ్యం అంటే మీరు ఈ 10 ఏళ్లలో ఎప్పుడైనా సరే ఏ పార్టీ అయినా సరే, కాంగ్రెస్ పార్టీ కాదు బీజేపీ పార్టీ సభలు పెట్టినప్పటికీ కూడా ఏ రోజన్నా ఆ రోజు అధికారం ఉన్నటువంటి ప్రభుత్వము ఒకనాడు కనీసం ఆటోనైనా పంపించే సందర్భాలు ఉన్నాయి. ఆటోడు ఎవడన్నా పొరపాటున తీసుకపోయి వాటి కూలీ ఛార్జ్ ఇచ్చి ఆ కార్యకర్త ఎక్కితే కూడా ఆ కార్యకర్త ఎక్కిన పాపానికి వాడిని ఆటోలు సీజ్ చేసినటువంటి పరిస్థితుల్లో నుంచి ఈరోజు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి పార్టీ మేము ఒక సభ పెట్టుకుంటామని అంటే పర్మిషన్స్ ఇవ్వడంతో పాటు ఆర్టీసీ బస్సులు వాళ్ళు ఎన్ని బస్సులు అడితే అన్ని బస్సులు ఇవ్వడానికి ఓకే కూడా చెప్పినాం. ఇదే ప్రజాస్వామ్యం అంటే, దీన్నే పరిపాలన అంటారు. ఇక మీరు మంత్రి పదవులు కొంత పెండింగ్ జరిగినంత మాత్రాన పాలనను గాలికి వదిలేసిరు, పాలన జరుగుతలేదంటే మరి జరిగేటువంటి ఎన్నికలు జరుగుతాయి. అడిగేది 6 గ్యారెంటీలు కూడా, 6 గ్యారెంటీలు కూడా మేమైతే మేనిఫెస్టోలో పెట్టింది మేడం. మీరు 6 గ్యారెంటీలు వాటి గురించి హామీల గురించి మాట్లాడదాం, మీరు గ్యారెంటీల గురించి మాట్లాడదాం అంటే మీరు చర్చ పెట్టండి, గ్యారెంటీలు చెప్తా. 6 గ్యారెంటీల్లో మేము బ్యాలెన్స్ పెట్టింది కేవలం 2 గ్యారెంటీలు. మేనిఫెస్టో మాట్లాడదాం అంటే నేను మేనిఫెస్టో పట్టుకుంటా, మల్రెడ్డి రంగారెడ్డిని కేబినెట్ లోకి తీసుకుంటున్నారా? రెడ్డి అనేదే మీకు అడ్డైతే నేను రాజీనామా చేస్తా అన్నారు ఆయన. అవును మేడం, అదే అంటున్నాం. ఈ రోజు ఏంది, మేము 42% బీసీలకు అవకాశం కల్పించాలన్న చిత్తశుద్ధి మాకుంది. మేము సభలో బిల్ పాస్ చేసినాం, గవర్నర్ గారి దగ్గర పంపించినాం, దాన్ని గెజిట్ విడుదల చేయమని రిక్వెస్ట్ చేసినాము. వారు కేంద్రం అన్నారు, అట్లా అని మేమేం చేతులు దులుపుకోలేదు, ఇగో మేము చేసేసినాం మాకు సంబంధం లేదు అని చెప్పి కేంద్రం పైన మేమేమి దొబ్బలేదు.